హలో గైస్, మనం ఈ రోజు వచ్చేపటికి డిఫరెన్షియేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఒరిజినల్గా ఇక్కడ నేను డెఫినేషన్ రాస్తాను. ఒరిజినల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వన్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ వేరియబుల్. ఒరిజినల్గా మనం డిఫరెన్షియేషన్ dy బై dx, నేను xy ప్లేన్లో ఇది x అండ్ ఇది y, ఓకే, నేను 2 యాక్సెస్ రాసుకున్నాను. మనకి 4 కోఆర్డినేట్స్ ఉన్నాయి. అండ్ ఈ కేసులో నేను ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకున్నాను అనుకోండి, ఓకేనా, మన ఏంటి y ఈక్వల్స్ టు f ఆఫ్ x అని ఒక రిలేషన్కి ఫంక్షన్ తీసుకున్నప్పుడు సమ్ గ్రాఫ్ ఏదో వచ్చింది నాకు ర్యాండమ్గా. అండ్ ఈ కేసులో నేను ఏం చేస్తాను, dy బై dx కట్టాను. ఓకే, అప్పుడు నాకు ఏమొస్తుంది, f డాష్ ఆఫ్ x వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి నేను ఎక్స్కి ఇక్కడ నుండి చూసుకుంటే చాలా డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. నేను ఏదో ఒక పాయింట్ చేస్తాను అంటే ఏంటి, x1 x2 సో ఆన్, ఈ మనకి ఈ రేంజ్లో సమ్ వాల్యూస్ నేను వేస్తే at x1 or some x2 so on any point, any one point మనం ఏదో ఒక పాయింట్, ఒక్కొక్క పాయింట్ దగ్గర మనకి ఏంటి, ఒక్కొక్క f డాష్ ఆఫ్ x వాల్యూ వస్తుంది. x1 దగ్గర x1 అవుతుంది, f డాష్ ఆఫ్ x2 దగ్గర x2. ఓకే, మనకి ఏంటి ఇవన్నీ dy బై dx అనేవి నేను స్లోప్ అని అంటాను. సార్ అసలు స్లోప్ ఎందుకు సార్ మీరు అలాగన్నారంటే, ఒరిజినల్గా స్లోప్ ఫార్ములా ఏంటి, డెల్టా y బై డెల్టా ఎక్స్. దాన్నే మనం ఎలా రాసుకుంటాం, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇవి మనకి ఒక 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు. ఓకే, అయితే డెల్టా ఎక్స్ కేస్ అనేది టెన్స్ టు 0 అయ్యింది అనుకోండి, ఓకేనా, అండ్ డెల్టా వై కేస్ కూడా 0కి టెండ్ అయింది. మనకి ఈ కేసులో ఏంటి, లిమిట్స్ వచ్చేస్తాయి. లిమిట్స్ నేను ఉన్నాను అనుకొని వచ్చేసి ఏం చేస్తుంది, లిమిట్ ఆఫ్ డెల్టా వై బై డెల్టా ఎక్స్. ఓకేనా, మీకు ఆల్రెడీ చెప్పాం లిమిట్స్ లో మనకి ఏంటి 0/0 ఫార్మాట్ వచ్చినప్పుడు దాన్ని ఏం చేసుకుంటాం, ఎనీ 0/0 ఫార్మ్ వచ్చినప్పుడు దాన్ని లిమిట్ ఫార్ములాస్ తో మనం ఏం చేస్తాం, ఆ కేసులో అప్రోచ్ దగ్గర వాల్యూ కడతాం. అండ్ ఆ వాల్యూని మనం ఏమంటాం, dy బై dx. ఓకే, ఇప్పుడు వరకు y అండ్ x తీసుకున్నప్పుడు నాకు వచ్చింది ఏంటి, స్లోప్ వచ్చింది. అదే నేను x అండ్ t, అదే v అండ్ t, ఇక్కడ మనకి చేంజ్ ఏమవుతుంది, dx బై dt అనేది మనకి ఇక్కడ వెలోసిటీ ఇస్తుంది. ఓకేనా, మనం ఇది ఫిజిక్స్ కాన్సెప్ట్ లో వాడతాం. అండ్ అదే v అండ్ t ఇచ్చినప్పుడు v అనేది మనకు ఒకవేళ వెలాసిటీ అండ్ t అనేది మనకి టైం అయినప్పుడు dv బై dt, ఇక్కడ మనకి చేంజ్ ఏమవుతుంది, ఇట్ గివ్స్ యాక్సిలరేషన్. మనకి ఇక్కడ ఈ రెండు క్వాంటిటీస్ ఏంటి, వెక్టర్స్.